హాయ్ ఫ్రెండ్స్, మెథడ్ 2 ఎగ్జాక్ట్ మెథడ్ 2 అయితే ఎలా సాల్వ్ చేయాలనేది అయితే నేనైతే సింపుల్ మెథడ్లో అయితే మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ అయితే 1 అనుకోండి. ఈ మెథడ్ అప్లై చేయాలంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్లో ఉండాలి. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే హోమోజీనియస్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కే వస్తుంది. దీని మొత్తం పవర్ తీసుకున్నట్టే 3 ఉంది, దీని మొత్తం పవర్ తీసుకున్న 3 ఉంది. కాబట్టి ఇది హోమోజీనియస్. ఎం డిఎక్స్ ప్లస్ ఎన్డివైతో దీన్ని అయితే కంపేర్ చేయండి. కంపేర్ చేసేటప్పుడు ఎం ప్లేస్లో ఉన్నదాన్ని అయితే ఎం ప్లేస్లో రాయండి, ఎన్ ప్లేస్లో ఉన్నదాన్ని కూడా ఎన్ ప్లేస్లో అయితే రాయండి. రాసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది. అప్పుడు డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ని అయితే కట్టండి. డో ఎం బై డో వై కట్టేటప్పుడు అయితే ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇది పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. వైకి డెరివేటివ్ చేద్దాం కాబట్టి వైకి డెరివేటివ్ 1 వస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఎక్స్ దృష్ట్యా చేసాం, ఇక్కడ వై దృష్ట్యా చేసాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ దృష్ట్యా చేసాం కాబట్టి వై కాన్స్టెంట్. అంటే వై పదం అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డెరివేటివ్ ఏంటి 0. కాబట్టి -3x³ అయితే మనమైతే డెరివేటివ్కి అయితే కట్టాలి. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఏంటంటే ఎన్ ఇంటూ n-1. కాబట్టి ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. -3x² అనేది అయితే మనకైతే ఆన్సర్ అయితే వస్తుంది. కానీ ఈ రెండు ఈక్వల్ అయితే అవ్వలేదు. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అవ్వలేదు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్లోకి మార్చాలి. అదే ఏ విధంగా మార్చాలి అంటే ఇప్పుడు వచ్చేసి ఇది హోమోజీనియస్లో ఉంది కాబట్టి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనేది అయితే కట్టాలి. దీన్ని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్గా నేను చేంజ్ చేస్తాను. అదే ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైని అయితే కట్టండి. ఇగో ఎం ప్లేస్లో దీన్ని తీసుకోండి, ఎన్ ప్లేస్లో దీన్ని తీసుకోండి. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే మనకి రావడం అనేది జరుగుతుంది. దీనికి క్యాన్సిల్ అయిపోతే -y⁴ అనేది వస్తుంది. ఇది అయితే 1/mdx ప్లస్ ఎన్డివై అనేది మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది. దీన్ని ఫస్ట్ మనం 1 అనుకున్న ఏ ఈక్వేషన్ అయితే ఉందో దాంతో మల్టిప్లై అయితే చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అయితే అనుకున్నాం. దీనికి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అయితే కట్టాలి. జనరల్ సొల్యూషన్ కడితే అది ఏ విధంగా వస్తుందంటే, జనరల్ సొల్యూషన్ అంటే ఎక్స్ దృశ్య మనమైతే ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ వై, ఈ ఎక్స్తో సంబంధం లేని పదాలు అంటే వై ఏదైనా ఉంటే వైకి ఓన్లీ వై ఏవైనా సంబంధించిన పదాలు ఉంటే వాటిని తీసుకొని డివై అయితే చేసి ఇక్కడ ప్లస్ సి అయితే వెయ్యాలి. ఈ విధంగా అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎం అనేది ఎం అయితే ఇక్కడ రెండో జనరల్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్లో 2 ఎం దగ్గర ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో వేస్తాం. ఇక్కడ ఎక్స్తో సంబంధం లేని పదాలు ఇది ఇక్కడ దీనికైతే ఎక్స్ అయితే ఇంటూ చేస్తుంది కాబట్టి దీంట్లో ఎక్స్ ఉంది. ఈ పదాన్ని నెగ్లెక్ట్ చేసి ఈ పదాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఏది లేదనుకోండి, ఎక్స్కి సంబంధించిన అన్ని పదాలు ఉన్నాయి, వైకి సంబంధించింది ఏది లేదనుకోండి, అప్పుడు మొత్తాన్ని నెగ్లెక్ట్ చేసి 0 అయితే వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1/y అయితే వేసాం. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కట్టాలి. దీనికి పార్షియల్ ఇంటిగ్రేషన్ అంటే వై ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్ అంటే వైని బయటికి తీసుకొచ్చేసి x² మాత్రమే ఇంటిగ్రేషన్ అనేది కట్టాలి. ఇక్కడ వైకి ఇంటిగ్రేషన్ కడతాం. ఈ విధంగా కట్టిన తర్వాత మనకి జనరల్ సొల్యూషన్ అయితే ఇది వస్తుంది. దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే మనకి పై ఈక్వేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి. ఈ విధంగా అయినా లెక్కలు కానీ మీకు కావాలి అనుకుంటే నేను కొన్ని లెక్కలను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.